హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు AndhraParis రుచులు. నేను మీ ఫ్రెండ్ శ్రావణి. ఈరోజు మనము పిల్లలకి ఎంతో ఇష్టమైన స్వీట్ కొబ్బరి ఉండ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. కొబ్బరి ఉండ చాలా హెల్తీ. మనం చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు మనకి పెట్టేవాళ్ళు కొబ్బరి ఉండలు. అప్పుడు లేసు, చిప్స్ ఇవేమీ అంత ఇదిగా తినేవాళ్ళం కాదండి. ఇవి తింటే మనం చాలా హెల్తీగా కూడా ఉండేవాళ్ళము. కొబ్బరి ఉండల్లో మనం బెల్లము అలాగే కొబ్బరి యూస్ చేస్తాం కదండి. అలాగే నెయ్యి, కొబ్బరిలో మనకి ఫైబర్ ఉంటుంది. ఫైబర్ అంటే డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే హార్ట్ కూడా మంచిదండి. ఇందులో మంచి ఫ్యాట్స్ ఉంటాయి. అలాగే బెల్లంలో మనకి ఐరన్ ఉంటుంది. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. సో వీటిని మనం చకచకా చేసేసుకొని డబ్బాలో వేసుకొని పిల్లలకి రోజు ఒకటి ఇస్తే కనుక వాళ్ళు హెల్తీగా కూడా ఉంటారు. వాళ్ళ బోన్స్ కూడా హెల్తీగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా మనం వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఇక్కడ నేను ఒక కొబ్బరికాయ తీసుకున్నానండి. వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను. మిక్సీ వేసుకుందాము. ఇన్ కేస్ తురుము ఉంటే కనుక, కొబ్బరి తురుము ఉంటే కనుక తురుముకోవచ్చండి. లేదంటే ఇలా మిక్సీ కూడా వేసుకోవచ్చు. మిక్సీ వేసేసుకున్నాం కదండి. వాటిని ఇప్పుడు మనము ఒక బాండీలో నెయ్యి వేసుకొని కొబ్బరి తురుముని వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకునే వేయించుకోండి. కొబ్బరి తురుము మాడిపోతుంది. ఒక 8-10 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. సిమ్లో పెట్టుకొని కలుపుకుంటా వేయించుకోవాలి. ఇప్పుడు ఆ వేయించుకున్న కొబ్బరిని పక్కన పెట్టుకొని అదే బాండీలో 1 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. మనకి కొబ్బరి తురుము అనేది 1 కప్పు వచ్చింది కదండి. అందుకని నేను బెల్లం కూడా 1 కప్పే తీసుకుంటున్నాను. ఇక్కడ 1/2 గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను. పోసుకున్న తర్వాత వీటిని మనము పాకం వచ్చేంత వరకు ఉడికించుకుందాము. పాకానికి ముందు బెల్లాన్ని కరిగించుకొని వడబోసుకుందాము. ఏమన్నా నలకలు అయ్యేమన్నా ఉంటే పోతాయి కాబట్టి. బెల్లంలో మనకి నలకలు ఉంటాయండి, గడ్డి లేదా మట్టి అట్లాంటివి ఉంటాయి. సో వడబోసుకుంటే మనకి బెల్లం అనేది అవేమీ లేకుండా ప్యూర్గా అయిపోతుంది. సో మళ్ళీ అదే బాండీ పెట్టుకొని అందులో ఈ మనం వడబోసుకున్న బెల్లం పాకం వేసుకుందాము. వేసుకొని పాకం వచ్చేంత వరకు మరిగించుకుందాం. మనకి గట్టి పాకం రావాలండి. పాకం కనుక రాకపోతే మనకి ఉండ రాదు. అందుకని చెప్పి దీనికి పాకం కూడా కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. పాకం వచ్చిందో లేదో తెలియడానికి ఒక వైట్ ప్లేట్, తెల్ల ప్లేటే తీసుకోండి, అల్యూమినియం ప్లేట్. అందులో కొంచెం వాటర్ పోసుకొని ఈ బెల్లం సిరప్ని వేసుకుందాము. మనకి గనక ఉండ వస్తే గనక పాకం రెడీ అయిపోయినట్టే. చూడండి, ఇప్పుడు నాకు ఇది రాలేదు, ఉండకి వాటర్లో కలిసిపోయింది. సో ఇంకాసేపు మనం మరిగించుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోండి. చూడండి, ఇప్పుడు అనేది నాకు బాల్ వచ్చేసింది చేతికి. దీన్ని ఉండపాకం అంటారండి. చూడండి, మనకి సరిపడా పాకం వచ్చేసింది. వీడియోలో కనిపిస్తున్న విధానంగా ఇదే విధంగా మీరు పాకాన్ని పట్టుకోండి. మనకి కొబ్బరి ఉండలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఇప్పుడు నేను ఫ్లేమ్ని లోలో పెట్టుకొని మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి తురుము ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ లౌజ్ అనేది దగ్గర పడేంత వరకు తిప్పుకుంటా ఉడికించుకోవాలండి. మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటా ఉడికించుకోండి. హైలో పెట్టుకోవద్దు, మాడిపోతుంది. చూడండి, మనకి దగ్గరికి వచ్చేసింది.
ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం ఆరిపోయిన తర్వాత ఉండలు చేసుకుందాము. మరీ ఆరనివ్వద్దండి, గట్టిగా అయిపోతుంది. చేతికి నెయ్యి రాసుకుంటూ ఉండలు చేసుకోవాలి. జాగ్రత్త, చేయి కూడా కాలుతుందండి. కొంచెం కొంచెంగా తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అప్పుడు ఉండ చేసుకుందాము. వీటిని మీరు కావాలంటే అచ్చు కూడా పోసుకోవచ్చు. ప్లేట్కి అడుగున నెయ్యి రాసుకొని దాని మీద ఇట్లా పరుచుకుంటే మనకి అచ్చు వచ్చేస్తుంది. కొబ్బరి బర్ఫీలా తయారైపోతుంది. మీకు గనక గట్టిగా అయిపోతే కనుక 1 సెకండ్ అలా కొంచెం వేడి చూపించి తీయండి, వచ్చేస్తుంది. అంతేనండి, నోరూరించే రుచికరమైన కొబ్బరి ఉండలు అనేవి రెడీ అయిపోయినాయి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు చాలా ఇష్టంగా లైక్ చేస్తారు. హెల్త్కి కూడా మంచిది. మీరు కూడా ఈ రెసిపీని ఇట్లాగే ఫాలో అయ్యి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీరు ఏ విధంగా వీటిని తయారు చేసుకుంటారో కూడా నాకు కింద కామెంట్ బాక్స్లో తెలపండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి. వ్యూవర్స్ అయితే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.